దొండకాయలు పండిపోయినా లేదా కొంచెం దొండకాయలున్నా ఇలా రోటి పచ్చడి చేస్తే ఇంటిల్లపాది అన్నం మొత్తం పచ్చడితో తినేయచ్చు. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి. ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, మన కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇందులో ఎటువంటి పచ్చిమిర్చి వేయట్లేదు కాబట్టి కారానికి సరిపడా ఎండుమిర్చిని పోపులో వేసేసుకోవాలి. పోపు వేగిన తర్వాత చివరిలో ఇంగువను వేసుకోవాలి. తర్వాత 3 కట్ చేసిన టమాటాలను అందులో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చివరగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అందులో వేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, చింతపండు వేసి బాగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ మీదే మగ్గించుకోవాలి. దొండకాయ ఉడికేంత వరకు కూడా దీన్ని మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. దొండకాయ ఉడకడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్ మీదే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. లేదు అంటే పోపు మిగిలినవన్నీ కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి. కాస్త బరకగానే మిక్సీ చేసుకోవాలి. అలా చేయడం వలన రోట్లో రుబ్బితే పచ్చడి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మధ్య మధ్యలో మనకి వేరుశనగ గుళ్ళు కూడా తగులుతూ పచ్చడి తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ వెలిగించుకుని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. నచ్చేవాళ్ళు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. లేదు అంటే పోపులో కూడా ఇంగువను వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పోపు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న దొండకాయ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసి దొండకాయ పచ్చడి వేసి కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.